హాయ్, వెల్కమ్ టు బేసిక్ డాన్స్ ఛానల్ అండి. అండ్ లాస్ట్ వీడియోస్లో మనం ఆల్రెడీ బీఆర్ఎస్లో సమ్ ప్రాబ్లమ్స్ చెప్పామండి. అండ్ రూల్స్ కూడా డిస్కస్ చేసాం. అండ్ ప్రతి దాని కింద కూడా మనం బీఆర్ఎస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కింద యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు నేను అక్కడ డిస్క్రిప్షన్లో మిగతా రిమైనింగ్ వీడియోకి సంబంధించిన లింక్స్ కూడా పేజ్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీకు అవి ఒకసారి చెక్ చేసుకుంటూ బెటర్ అండి అది కూడా. అండ్ ఈరోజు క్లాస్లోనే నేను ప్రెజెంట్ బీఆర్ఎస్ మీదే మళ్ళీ సమ్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న యాడ్ అండ్ మైనస్ అని చెప్పి నేను కొన్ని సమ్స్ చెప్పాను కదా. యాడ్ కాలమ్స్ అండ్ మైనస్ కాలమ్స్ అని చెప్పి చెప్పుకున్నాను. ఇప్పుడు ఆ విధంగా కాకుండా న్యూ మెథడాలజీ న్యూ ఫార్మాట్లో మనం డిస్కస్ చేద్దామండి సమ్స్ అయ్యని. ఓకేనా? ఓకే, దిస్ వన్. Okay, lesson number 5, BRS. Okay. See, illustration 1. So on 31st March 2003, on 31st March 2013, the passbook of Mitra showed a credit balance 2,16,000. Okay. A comparison of passbook and cash book revealed the following. Okay. Passbook credit balance ఎంత చూపిస్తుందండి? 216,000 చూపిస్తుందండి. అండ్ కండిషన్స్, ఈ 5 కండిషన్స్ ఉన్నాయి. ఎన్ని కండిషన్స్ అండి? 5 కండిషన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం రూల్స్ చెప్పుకున్న దాంట్లో మీరు అబ్జర్వ్ చేసి మనం ఈ పాయింట్స్ ఇచ్చేసుకున్న ప్రాబ్లం అనేది అది ఈ విధంగా చెక్ చేసుకున్న వాళ్ళు. ఫస్ట్ వన్ ఏంటి? చెక్స్ డిపాజిట్ బట్ నాట్ క్లియర్ బై 31st March. మనం ప్రాబ్లం చేసినప్పుడు ఎప్పుడు కూడా డేట్ ఎప్పుడు ఏ డేట్కి మనం ప్రాబ్లం చేస్తున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఓకేనా? ఆన్ 31st March 2013 అండి. ఆన్ 31st March 2013 అండి. సో ఈ డేట్ ఈ డేట్ కి బిఫోర్ దట్ 31st ఆర్ 31st బిఫోర్ కి మనకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యాయి అనేది చెక్ చేసుకోవాలండి. చెక్స్ డిపాజిట్ బట్ నాట్ క్లియర్ 31st March అండి. చెక్స్ డిపాజిట్ చేసాం బట్ నాట్ క్లియర్ 31st March లోపు మాత్రం క్లియర్ అవ్వాలి ఫస్ట్ థింగ్. అండ్ చెక్స్ ఇష్యూడ్ బై మిత్ర బట్ నాట్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్ బిఫోర్ 1st April 2013. ఏప్రిల్ 1st ముందు అంటే March 31st లోపు March 31st కి కూడా మనకి పేమెంట్ అవ్వలేదు. ఏంటండి? మిత్ర మనం మిత్ర. సో మనం ఇష్యూ చేసిన చెక్స్ ఏవైతే ఉన్నాయో బయట ఎక్స్ కి సమ్ ఎక్స్ ఆర్ సమ్ వై కి, ఆ చెక్స్ అనేవి పేమెంట్ కి వెళ్ళలేదు. ఓకేనా? దీని అర్థం అదండి. అండ్ ఇదేంటండి? ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై ద బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిత్ర బట్ నాట్ యాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. అంటే మన తరపున ఈ బ్యాంకు ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పే చేసిందండి. ఎవరి తరపునండి? మన తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసింది, కానీ అది క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదండి. ఓకేనా? అయితే దానికి అర్థం ఏంటి? బ్యాంక్ లో ఎంటర్ అయింది, మన దగ్గర ఎంటర్ అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే కమిషన్ చార్జ్ బై బ్యాంక్ నాట్ ఎట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అండి. ఇదేంటండి? మనకి ఏదో కమిషన్ అనేది చార్జ్ చేసింది. చార్జ్ చేయడం అంటే ఏంటి? మన మీద ఎక్స్పెన్స్ అనేది క్రియేట్ చేసింది. ఎవరు? బ్యాంక్ అండి. ఓకేనా? దీని అర్థం అది. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ కలెక్టెడ్ బై బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిత్ర నాట్ ఎట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అండి. బాండ్స్ మీద ఇంట్రెస్ట్ మనకి ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేసిందండి. ఎవరు కలెక్ట్ చేస్తారండి? బ్యాంక్. సో ఆ బ్యాంక్ కలెక్ట్ చేసిన దానికి బ్యాంక్ లో పడింది అమౌంట్ అని చెప్తున్నాడు వాడు. పాస్బుక్ లో పడింది, క్యాష్ బుక్ లో పడలేదు అని చెప్తున్నాడు అండి. ఓకేనా? ఓకే, ఇంకా ఏమున్నాయో చూద్దాం ట్రాన్సాక్షన్స్. ఓకే, మనం 2 types లో కూడా చేయమంటున్నాడు అండి. ఇక్కడ ఏ సమ్ ఏం చేయమంటున్నాడు? 2 types లో చేయమంటున్నాడు. ముందు ఒక మెథడ్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఆన్ 31st March 2013 3,25,975. ప్రిపేర్ BRS స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st March 2013. ఓకే, అంటే రెండు ప్రకారంగా కూడా చేయొచ్చు మనం.
ఓకే, మనం పాస్బుక్ చేసుకోవచ్చు అండి, ఆర్ క్యాష్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇదే పాస్బుక్ చూపించాడు కాబట్టి ఫస్ట్ పాస్బుక్ మనం చేద్దాం. సార్ అబ్జర్వ్ చేయండి కాలమ్స్ అయ్యని హెడ్డింగ్ పెట్టాడండి. ఏంటి? బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మిత్రా యాజ్ ఆన్ 31st March 2013 అండి. బ్యాంక్ 31/12/2013 నాటికి బ్యాంక్ నిల్వలు సమన్వయ పట్టి అని చెప్పి హెడ్డింగ్ పెడతాం తెలుగు వాళ్ళైతే. అండ్ పర్టికులర్స్ ఇన్నర్ కాలమ్ ఆఫ్ టోటల్ రూపీస్ అండ్ అవుటర్ కాలమ్ ఆఫ్ టోటల్ రూపీస్ అండి. టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్నర్ కాలమ్ దిస్ వన్ అండ్ టోటల్ కాలమ్ ఆఫ్ అవుటర్ కాలమ్ ఇస్ దిస్ వన్ అండి. అండ్ బ్యాలెన్స్ స్టార్టింగ్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశాడు. సి ఎక్కడుంది అది? మన స్టార్టింగ్ లో ఇచ్చాడండి, ప్రీవియస్ పేజ్ లో ఇచ్చాడు చూడండి. ఆన్ 31st March పాస్బుక్ మిత్రాస్ క్రెడిట్ బ్యాలెన్స్ 216,000 అండి. సో దిస్ వన్ ఇది ఏదైతే ఉందో 216,000 స్టార్టింగ్ అనేది మెన్షన్ చేస్తున్నాం అండి. మనం ఏం చేస్తున్నాం? స్టార్టింగ్ మెన్షన్ చేస్తున్నాను ఇవ్వండి. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే ఏంటి? బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. నేను ఏదైతే టిక్ పెడుతున్నానో అది అయిపోయినట్టండి. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేది నోట్ చేస్తాం. ఎక్కడ? అవుటర్ కాలమ్ లో 216,000 నోట్ చేశానండి. ఓకే, వెల్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి? ఫస్ట్ కండిషన్ చెక్స్ డిపాజిట్ బట్ నాట్ క్లియర్ బై 31st March అండి. చెక్స్ డిపాజిటెడ్ అని చెప్పాడండి క్లియర్ గా. సో చూద్దామండి అది ఏ విధంగా క్యాష్ ట్రాన్సాక్షన్ రాస్తాం. మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ అయ్యి మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, సేమ్ వాల్యూలోనే ఫాలో అవుతాం మనం. సి క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ అంట. ఓకే, క్యాష్ బుక్ పాస్బుక్ అంట. అడ్జస్టింగ్ వాల్యూ ఎంత చెప్పుకున్నాం మనం? ఇక్కడ 1 lakh ఉంటుంది. ఏ బ్యాలెన్స్ అండి ఉంటుంది ఎప్పుడు కూడా? క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ అండి. పాస్బుక్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈజ్ ద ఫేవరబుల్. ఓకేనా? ఓకే సార్, కండిషన్ చూద్దామండి. చూడండి, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్ బై 31st March అండి. చెక్స్ డిపాజిటెడ్ అంటే ఏంటంటే మీనింగ్ మనకి మనం మిత్ర కదా, మనం దేని ప్రకారం చేస్తున్నాం? సమ్ ఇప్పుడు క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం, దేని ప్రకారం? క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం. సో దీని ప్రకారం మనం ట్రీట్ చేసుకోవాలి. సో క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి చెక్స్ డిపాజిట్ బట్ నాట్ క్లియర్డ్ అంటే చెక్స్ మనకు వచ్చిన చెక్ ఏదైతే ఉందో అది డిపాజిట్ వచ్చిన చెక్ మనం ఏం చేసాము? బ్యాంక్ రేపు పంపించాం, కానీ అది కలెక్షన్ అనేది అవ్వలేదు. సో ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉంటుందండి? మనకు వచ్చినప్పుడు ఏం చేస్తామండి? అమౌంట్ రాస్తాం. డెబిట్ ఎంత వచ్చిందండి? సమ్ అమౌంట్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అండి, అంటే రూల్ గురించి మాత్రమే తీసుకుంటున్నాను. ఈజీ క్యాలిక్యులేషన్ గురించి సమ్ అమౌంట్ ఎంతో తీసుకుంటున్నాను, 10,000 రూపాయలు అని అనుకుంటున్నాను. ఇవి దీనికి లెక్కలోకి అమౌంట్ కి మీరు అబ్జర్వ్ చేయకండి. నాకు కావాల్సింది ఏంటంటే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో చెక్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ అమౌంట్స్ తీసుకుంటాను. ఓకేనా? సో సింథింగ్ ఇక్కడ ఎంత ఉందండి? 1,10,000 ఉంది. ఇక్కడ ఎలాగుంది? 1 lakh ఉందండి. 1 lakh ఉంది. సో మనం క్యాష్ బుక్ పాస్బుక్ సారీ ఇక్కడ మనం మనం చేసేది పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం అంటే. ఓకే, పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం. ఓకే, 1,10,000 అండి. ఇక్కడ 1,10,000 అండ్ 1 lakh ఉంది కదా. ఓకే, క్యాష్ డెబిట్ బ్యాలెన్స్ 1,10,000 ఇక్కడ 1,10,000. సో ఇక్కడ వాల్యూ ఎలాగుందండి? ఎక్కువగా ఉంది, ఇక్కడ వాల్యూ తక్కువగా ఉందండి. సో దీని ప్రకారం చేస్తే మైనస్ చెయ్యాలండి, దీని ప్రకారం చేస్తే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. మనం పాస్బుక్ ప్రకారం కదండి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, దీని ప్రకారం చేస్తున్నాం. సో పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ వాడు ఏదైతే చెప్పాడో ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఒకసారి చూడండి, అంటే మనకు కావాల్సిన ప్లస్ అని తెలుసుకోండి అంతే. ఇక్కడ అమౌంట్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ చూడండి, చెక్స్ డిపాజిటెడ్ బ్యాంక్ బట్ నాట్ అట్ కలెక్టెడ్ అని ఉంది కదా. ఇదిగోండి, యాడ్ కాలమ్స్ కొట్టేయండి, యాడ్ ప్లస్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చెక్స్ డిపాజిటెడ్ విత్ బ్యాంక్ బట్ నాట్ అట్ కలెక్టెడ్ అండి.
ఎంత 108,150 అండి. ఫస్ట్ అమౌంట్ అదే కదండి మనకి. చూడండి 108,150. ఈ రెండు అమౌంట్స్ కూడా నేను వేసాను ఇంకా. ఓకే, ఈ రెండు అమౌంట్స్ కూడా నేను పాస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటి, చెక్స్ ఇష్యూడ్ బై మెత్రా బట్ నాట్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్ బిఫోర్ 1st April 2013. ఎంత 26,000 అండి. థింగ్ సి సేమ్ థింగ్ అండి మరలాను. ఓకే, చెక్స్ ఇష్యూడ్ అండి. చెక్స్ ఇష్యూ చేస్తున్నాం అంటే ఏంటి, మన దగ్గర మిత్రా అనేవాడి నుంచి చెక్ అనేది వెళ్ళిపోతుంది. మిత్రా అనే నుంచి మిత్రా అనే క్లయింట్ నుంచి చెక్స్ ఇష్యూ అవుతున్నాయి. చెక్స్ ఇష్యూ అవుతున్నాయి అంటే ఏంటి, ఈ క్యాష్ బుక్ వాడే కదా మిత్రా. సో అక్కడికి నుంచి మిత్రా అండ్ బ్యాంక్ సి సమ్ అమౌంట్ అండి. ఎంత చెక్ వెళ్ళిపోతుంది అంటే 26,000 అన్నాడు. ఓకే, 26,000 రాద్దాం మనం, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఎంత ఉంది, 84,000. సి ఇక్కడ మనకు అది తెలియదు, చెక్స్ ఇష్యూ అయింది కానీ అది ప్రెజెంట్ పేమెంట్కి వెళ్ళే. వాడి ఇక్కడ బ్యాంక్ లో నుంచి చూడండి, చెక్స్ ఇష్యూడ్ బై మిత్రా బట్ నాట్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్ అంటే పేమెంట్ కి రైజ్ అవ్వలేదండి. ఆ ఇష్యూ అయితే మన మిత్రా వాడు చేశాడు కానీ బ్యాంక్ లో అయితే ఆ చెక్ అనేది రైజ్ అవ్వలేదు. సో అక్కడ ఎఫెక్ట్ ఎలాగ ఉంటుందండి, థింగ్ 1 lakh ఉంటుందండి. అక్కడ ఎంత ఉంటుంది, 1 lakh ఉంటుంది. సో ఇక్కడ లెస్ వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఎక్కువగా ఉంది. సో దీని ప్రకారం లెక్క ప్రాబ్లం చేస్తే ప్లస్ చేయాలి, దీని ప్రకారం చేస్తే మైనస్ చేయాలండి. మన పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి -26,000 అండి. ఏంటండి, -26,000 అనేది చేస్తామండి. సో చూసినట్లయితే చూడండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి 26,000 మైనస్ లో వేసామండి. ఓకే, దెన్ నెక్స్ట్ కండిషన్ అండి, ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిత్రా బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ ఇన్ క్యాష్ బుక్ రికార్డెడ్. రికార్డెడ్ అవ్వలేదు, ఎక్కడ క్యాష్ బుక్ లో రికార్డెడ్ అవ్వలేదు. సో అంటే సేమ్ చూడండి, ఓ షిట్, చూడండి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది 1 lakh. ఎగ్జిస్టింగ్ వాల్యూస్ నేను మాట్లాడుతున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ కింద. అండ్ 1 second ట్రాన్సాక్షన్ ఏంటండి, ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిత్రా. ఓకే, ఇన్సూరెన్స్ ప్రీమియం బ్యాంక్ మన తరపుని ఆ బ్యాంక్ ఏదైతే ఉందో మన బ్యాంక్ అనేది మన తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పే చేసిందండి. అంత 52,075 రూపీస్ అనేది పే చేసింది. సో నేను ఇక్కడ 52,000 అని రాసుకుంటున్నాను. 75 million అంటే నియర్లీ 52,000. అంటే నాకు ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటుందండి, 48,000 ఉంటుంది. ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ కింద తీసుకుంటున్నానండి. అమౌంట్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడాను. సో ఇక్కడ ఏం ఎఫెక్ట్ లేదండి. ఇక్కడ ఎక్కువ వాల్యూ కనిపిస్తుంది, ఇక్కడ తక్కువ వాల్యూ కనిపిస్తుంది. సో మనం దీని ప్రకారం లెక్క చేస్తే మైనస్ చేయాలి, దీని ప్రకారం లెక్క చేస్తే ప్లస్ చేయాలి. సో పాస్బుక్ ప్రకారం చేస్తాం కాబట్టి ప్లస్ 52,075 రూపీస్ అనేది నోట్ చేయవలసి ఉంటుందండి. మనం ప్లస్ 52,075 రూపీస్ అనేది మనం ఏం చేయాలండి, నోట్ చేయాల్సి వస్తుందండి. సో చూడండి, కమిషన్ చార్జ్డ్ మీరు అంతా రాయొచ్చు, లేదా సింపుల్ గా కమిషన్ చార్జ్డ్ అని రాసాడు. సో వదిలి అలాగైనా రాసేయండి, ఏం ప్రాబ్లం లేదండి. 52,075 అండి. సో ఆ రెండు కూడా ప్రెజెంట్ అయిపోయాయి. దెన్ నెక్స్ట్ కండిషన్,
నెక్స్ట్ కండిషన్ ఏంటంటే కమిషన్ చార్జ్డ్ బై బ్యాంక్ నాట్ ఎట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అండ్ కమిషన్ ఏదైతే చార్జ్ చేస్తుందో బ్యాంకు అది ఏమైంది రికార్డ్ అవ్వలేదు. ఎక్కడండి? క్యాష్ బుక్ లో రికార్డ్ అవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటండి? పాస్బుక్ లో రికార్డ్ అయ్యింది అని అర్థం అండి. దాని అర్థం ఏంటండి? పాస్బుక్ లో రికార్డ్ అయ్యింది అని అర్థం అండి. సో చూడండి, నేను ఏదో కమిషన్ 10,000 రాసుకుంటున్నాను. కమిషన్ 10,000 రాసుకుంటున్నాను అంటే కమిషన్ 10,000 అంటే ఏంటది? కమిషన్ పేడా రిసీవ్డ్ అని చెప్పాడా? కమిషన్ చార్జ్డ్, ఐ మీన్ కమిషన్ చార్జ్డ్ మీన్స్ మనం ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో ఆ కస్టమర్ మీద చార్జ్ చేసింది అంటే ఎక్స్పెన్స్ అండి. కస్టమర్ కి అయితే ఎక్స్పెన్స్ అవుతుంది అండ్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇన్కమ్. సో కస్టమర్ నుంచి తగ్గించుకుంటుంది అమౌంట్. సో అప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ డెబిట్ అవుతుంది ఇది 10,000. సో 90,000 ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఎంత వస్తుందండి? ఇక్కడ ఏమి ఎఫెక్ట్ ఉండదు. సో ఇక్కడ ఎంత 1 lakh ఉంటుందండి. సో ఇది ఎక్కువగా ఉంటుంది, ఇది తక్కువగా ఉంటుంది. సో దీని ప్రకారం చేస్తే మైనస్ చేయాలి, దీని ప్రకారం చేస్తే ప్లస్ చేయాలండి. సో మనం పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ప్లస్ చేస్తామండి. పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలండి? ప్లస్ చేస్తున్నాం అండి. ఒక్కసారి చూడండి ఆ అమౌంట్ ఎంత అండి? 750 రూపీస్ కదా. ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై ద బ్యాంక్ ఎంత? 750 అండి. 750. దెన్ నెక్స్ట్ కండిషన్, ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ కలెక్టెడ్ బై బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిత్ర నాట్ ఎట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ 25,000 అండి. నాట్ ఎట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ ఎంతని? 25,000. దెన్ take it once. Okay. ఓకే, మన కండిషన్స్ లో వద్దామంటే ఈ పాయింట్ లో మనకి ఏం చెప్పిందంటే బ్యాంకు మన తరపున, ఐ మీన్ కస్టమర్ తరపున బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్, ఐ మీన్ అది బాండ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేసిందండి. మనకి కస్టమర్ కి ఏ బాండ్స్ ఉన్నాయి, కస్టమర్ కి ఏదో బాండ్స్ ఉంటే ఆ బాండ్స్ మీద ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్ కలెక్ట్ చేసిందో మనకు నేను ఇక్కడ మాట్లాడట్లేదు, జస్ట్ అది ఎగ్జాంపుల్ కింద అది కూడా నేను 10,000 తీసుకున్నాను. అంటే ప్లస్ మైనస్ మనం చెయ్యాలనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను అండి. ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసిందంటే మన తరపున బ్యాంక్ లో కలెక్ట్ చేసిందంటే మన ఎగ్జిస్టింగ్ అమౌంట్ 1 lakh అండ్ అడిషనల్ ఇప్పుడు కలెక్ట్ చేసిందంటే ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది ఆటోమేటిక్. 1,10,000 అండ్ 1,10,000 ఇక్కడ ఏమవుద్ది? వీడికి ఏ విషయం తెలియదండి. సో దిస్ డస్ నాట్ ఎఫెక్ట్ అండి. సో ఇట్స్ 1 lakh. సో ఈ వాల్యూ కంపేర్ చేస్తే 1 lakh తక్కువగా ఉంది, 110 ఎక్కువగా ఉందండి. సో దీని ప్రకారం చేస్తే వాల్యూ ప్లస్ చేయాలి అండ్ దీని ప్రకారం చేస్తే మైనస్ చేయాలండి ఆ వాల్యూ దాని ప్రకారం చేస్తే. సో చూడండి, అది ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ issued by bank ఎంతండి? 25,000 కంప్లీటెడ్ అండి. మన ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అయితే ఈ పైన ఉన్న ఇంకా ఏంటుంది ఇక్కడ? బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 31st March 2013 325,975 ప్రిపేర్ బిఆర్ఎస్ 31st March 2013 అండి. ఓకే, మనకి ఇక్కడతో కంప్లీట్ అయింది. సో మనం ఏం చేయాలంటే అండి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ అమౌంట్ ఉంది కదండి, యాడ్ లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ 3 కంటెంట్స్ ఉన్నాయో, ఇదొకటి 108,150 అండ్ 52,075 అండ్ 750. ఈ 3 ఐటమ్స్ కూడా యాడ్ చేసేయండి. టోటల్ 3 ఐటమ్స్ కూడా యాడ్ చేసేస్తే ఎంత వస్తుందండి? 160,975 వచ్చిందండి. 1,60,975 ఎంతండి? 1,60,975. దెన్ ఈ 216,000 ఓకే అండ్ 160,975 టోటల్ చేస్తే 376,975 వస్తుందండి. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా నెక్స్ట్ ఏంటండి? ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ ఏంటండి?
మైనస్ ఐటమ్స్ అండి. ఇందాక ఇది ప్లస్ ఐటమ్స్, ఇదేంటిది మైనస్ ఐటమ్స్ అండి. సో ఈ రెండు టోటల్ చేసి ఇక్కడ తీసుకొస్తామండి. ఈ టోటల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మనం ఏం చేస్తామండి, ఇది మైనస్ చేస్తామండి. ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. దేని నుంచి, ఈ 3,76,975 నుంచి 51,000 మైనస్ చేస్తే 325,975 వస్తుందండి. ఎంత వస్తుందండి, 325,975 వస్తుందండి. దిస్ వన్, ఓకేనా. ఇది ఏంటండి, ఇది ఇప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్. ఇక్కడ వచ్చిన దానికి ఏదైతే ఉందో దానికి ఏం పేరు పెడతామండి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని చెప్పి పెడతామండి. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని చెప్పి పెడతాం. ఇది పాస్బుక్ ప్రకారం క్యాష్ బుక్ రిజల్ట్ అండి. సేమ్ అండి దీనికి. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా వాడు ఇంకో ఇదే మెథడ్ మనం క్యాష్ బుక్ ప్రకారం చెయ్యాలనుకోండి, అన్ని రివర్స్ ఎంట్రీస్ వస్తాయండి. అంతే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఉంది, ఓకే. మీరు అబ్జర్వ్ చేయడానికి ముందు ఒక్కసారి చూడండి మరొకసారి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ వన్ కంటెంట్ ఉంది పాస్బుక్ ప్రకారం, తర్వాత 3 కంటెంట్స్ ఉన్నాయి, తర్వాత 2 కంటెంట్స్. వచ్చిన రిజల్ట్ 325,975 యాజ్ పర్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ప్రకారం వచ్చిందండి. సో ఆల్టర్నేటివ్ అని చెప్పి ఏం చెప్పాడండి వీడు, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మిత్రా యాజ్ ఆన్ 31st March 2013 అండి. సింపుల్ అండి ఇది. కింద నుంచి వెళ్ళాడండి చూడండి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 325,975. దానికి మన కిందక లెస్ ఐటమ్స్ లో 2 ఉన్నాయి, 2 కంటెంట్స్ ఉన్నాయి, 26,000, 25,000. ఆ లెస్ ఏదైతే ఉందో మనకి క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాడు యాడ్ అవుతుంది అండి సింపుల్ గా. లేకపోతే మీరు ఇలా సింపుల్ గా చూసుకోవచ్చు, లేకపోతే మనకి లాజికల్ రీజనింగ్ ఉంది కదా, రీజనింగ్ ప్రకారం మనం వెళ్ళినా ప్రాబ్లం లేదండి. రెండు ఏంటండి, మళ్ళా ఈ రెండు వేస్తాడు. అండ్ లెస్ లో ఎన్ని ఉన్నాయండి, 3 కంటెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 3 కంటెంట్స్ ఉన్నాయి. నేను ఇలా డైరెక్ట్ గా చెప్తున్నాను కానీ మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ రీజనే పనిచేస్తుంది అండి. మీకు ఇంతకుముందు ఇక్కడ మీకు చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ దేని గురించి చెప్పాను, ప్లస్ చేయాలి, లాస్ట్ కంటెంట్ అనుకుంటాను. లాస్ట్ కంటెంట్ ఏంటి, ఇన్సూరెన్స్ ప్రీమియం. అక్కడ మైనస్ చేసాం, ఇక్కడ ప్లస్ చేసాం. సో 25,000 ఇక్కడ ప్లస్ అని చూసారో లేదో మీరు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ ఇష్యూడ్ బై ద బ్యాంక్ 25 లాస్ట్ లో మనం మన అక్కడ పాస్బుక్ ప్రకారం మైనస్ చేసాం, డిడక్ట్ చేసాం. ఇక్కడ ఏం చేసామండి, యాడ్ చేసామండి. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ యాడ్ చేసామండి. ఓకేనా, ఓకే. మనకి ఇంకా నెక్స్ట్ ఏంటండి, ఈ అమౌంట్స్ కూడా పాస్ చేస్తాను, అమౌంట్స్ కూడా వేసేసామండి. చూడండి, ఈ రెండు టోటల్ చేస్తే 26,000 25,000 అండి. 26,000 25,000 టోటల్ చేస్తే మనకు వచ్చింది ఎంతండి, 51,000 వచ్చిందండి. 51,000 వచ్చింది. మళ్ళా ఇది రెండు టోటల్ చేస్తే 376,975 వస్తుందండి. దీని నుంచి మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఏం చేయాలి, మైనస్ చేయాలండి. ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఈ వాల్యూ మైనస్ చేయాలి. సో మనకి మైనస్ వాల్యూ ఎంత వచ్చింది, 160,975. అంటే ఏంటి, ఈ మూడు కలిపితే అండి, ఈ మూడు కలిపితే మనకి 160,975 వచ్చిందండి. ఓకేనా, మనకి నెక్స్ట్ ఏంటండి, 216,000. ఎలాగండి, 376,975 నుంచి 160,975 తీసేస్తే వచ్చిన రిజల్ట్ ఇదండి. ఓకేనా, 216,000 అనేది రిజల్ట్ అండి. ఓకే, ఈ ప్రాబ్లం మనం ఏం చెప్పండి, క్యాష్ బుక్ పాస్బుక్ గురించి డిస్కస్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం క్లియర్గా. శ్రీ గుప్తా కూడా ఓవర్ డ్రాఫ్ట్ కండిషన్ కదా, నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం.